నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ముందుగా నేటి తరం దినపత్రికలోని ప్రధాన అంశాలు చూసుకుందాం. నేటి తరం దినపత్రిక అన్ని వాస్తవాలే. ప్రధానంగా మొదటి పేజీలో ప్రాంతీయ ద్రోహులు కొంతమంది ఉంటే, వలసాంధ్ర నాయకులు ఇంకా మన తెలంగాణ మీద వాళ్ళ విష సంస్కృతిని పోగొట్టడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే మళ్ళీ రావడానికి అంత ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం. బతకడానికి వచ్చారు, బలిసి కొట్టుకుంటున్నారు. సొల్లు ముచ్చట్లు చెప్పి మళ్ళీ దూరుదాం అనుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది అసలు ఆంధ్రోలు లేకపోతే తెలంగాణలో ఎవడన్నా భూములు కొంతడా అన్న కొంత మాటలు కూడా వినిపిస్తున్న ఈ తరుణంలో అసలు మీరు తెలంగాణకు ఎందుకు వచ్చిర్రు వలసంద్ర నాయకులు అంటే బతకడానికి వచ్చారు, బలిసి కొట్టుకుంటున్నారు. అంటే మీరు ఇక్కడ ఆస్తులు కొని ఇక్కడ మమ్మల్నే బానిసలుగా చేసే ఒక విష సంస్కృతికి జీవం పోసినట్టుగా మీరు మీ పాలన అట్లా విధం ఉంది. సొల్లు ముచ్చట్లు చెప్పి మళ్ళీ దూరుదాం అనుకుంటున్నారు. మా భాషను మా సంస్కృతిని కించపరిస్తే ఇక ఊరుకునేదే లేదు. ఇది తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటం. నీళ్లు దోచారు, నిధులు దోచేశారు, నియామకాలు దోచేశారు, భాషను కించపరుస్తున్నారు, సంస్కృతిని నెక్కజేయరు. ఎందుకంటే మా భాష మీద దాడి చేస్తున్నారు. ఇడుపు కాగితం అనే దాని మీద కూడా మళ్ళా కొంత రాద్ధాంతం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియా తెరిస్తే చాలు తెలంగాణ మీద విషాన్ని కక్కుతున్నాయి కొన్ని ఆంధ్ర మీడియా ఛానళ్ళు. ఇంకా డిజిటల్ మీడియాకి అయితే అసలు ఆ భాషకు అంతే ఉండదు. ఇష్టం వచ్చిన భాష, వల్గర్ లాంగ్వేజ్ వాడుతూ ఉంటారు. తెలంగాణ జనం ఒక్కటి చెప్తాం, కలిసిపోతే మీ తాట తీస్తామని చెప్పేసి ఆంధ్ర నాయకులు పెత్తనం, అహంకారం, దోపిడీ రాజకీయం. ఇక తెలంగాణకు అవమానం చేస్తే సహించేదే లేదు. ఎందుకంటే ఏమేం దోచుకున్నారు ఇక్కడ చూడండి. మా భాషను కించపరుస్తున్నారు, మా సంస్కృతిని అవమానపరుస్తున్నారు, మా వనరులు దోచుకున్నారు, మా గౌరవాన్ని కూడా మంట కలిపారు. ఇక తెలంగాణను అవమానిస్తే సహించేది లేదంటూ చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు సంధించిన ఆర్టికల్ ఇది. మనం ఒకసారి చూస్తాం. మరోసారి తెలంగాణ సమాజం అంతా కలిసి తంతే గాని వీళ్ళు దారికి రారనేది. ఎందుకంటే ఒక మాటతో ఒకసారి చెప్తాము, మనిషికి అయితే ఒక మాట, పశువుకైతే ఒక దెబ్బ అని చెప్తాం. కానీ వీళ్ళు దెబ్బలు తంతే గాని వెళ్లకుండా ఉండలేని పరిస్థితి ఎలా ఈ వలసాంధ్ర పాలకుల భాషను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక ఆంధ్రోడు అయ్యోడు కాదు, వాడు అవ్వోడు కాదు, పాలి సంతతి అసలే కాదు, పగవాడి కన్నా ప్రమాదం వాడు. 70 ఏళ్ల క్రితం నమ్మించి నయవంచం చేశారు. మద్రాసు నుంచి విడిపోయి గుడారాలు వేసుకొని బతికారు. ఆనాడే రాజధాని కట్టుకోలేక తెలంగాణ శరణు కోరారు. మద్రాసు నుంచి 69లో మీకు మద్రాసు నుంచి బయటికి వెళ్ళగొడితే ఎక్కడ రాజధాని పెట్టుకోవాలనో దిక్కు లేక కర్నూలులో మోకాల్లోతు బురద దిగబడితే డేరాలు వేసుకొని బతికిన సంస్కృతి మీది. మీకు అసలు ఒక రాజధాని లేదు, ఒక గౌరవం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక సంస్కృతి లేదు. అలాంటి మీరు మమ్మల్ని మా సంస్కృతి మీద దాడి చేయడం ఏంటి? ఆనాడే రాజధాని కట్టుకోలేక తెలంగాణ శరణు కోరారు. బాంచన్ అనుకుంటూ వచ్చి బలిసిపోయి ఇప్పుడు పెత్తనం చేశారు. ఆనాడు అమాయకులైన తెలంగాణ నాయకులను నమ్మించి మోసం చేశారు. పేరుకు పెత్తనం ఇస్తే ఉన్న నెత్తెంత ఒరిగినట్లు చేశారు. తెలంగాణను మొత్తంగా ఊడ్చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు మొత్తం దోచారు. అందుకనే తెలంగాణ సాధించుకున్నాం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మా హక్కులు, మా నీళ్లు, మా ఉద్యోగాలు, మా నిధులు మేమన్నీ వెనక్కి రప్పించుకుంటున్నాం. 12 సంవత్సరాలు గడిచిందో లేదో మళ్ళీ మీ వలసాంధ్ర పెత్తనం కోసం ప్రయత్నాలు మళ్ళీ సాగుతున్నాయి. తిరగబడిన తెలంగాణ తన్ని తరిమేస్తే అమరావతిలో పడ్డారు. 12 ఏళ్ళైనా రాజధాని కట్టుకోలేక చతికిల పడుతున్నారు. ఓవైపు తెలంగాణను హేళన చేస్తూనే పెత్తనం కోసం పాకులాడుతున్నారు. తెలంగాణ భాషను విషం జిమ్ముతున్నారు. ఒక్కసారి గట్టిగా తెలంగాణ సమాజం అంతా కలిసి తంతే గాని దారికి రారు. రైట్. తెలంగాణ సమాజం ఇప్పుడు ఉద్యమం చేసుడు కాదు, ఎక్కడ కనపడితే అక్కడ తని పరేయాలనేది ఇప్పుడు తెలంగాణ సమాజం ఆలోచిస్తున్న అంశము. వీళ్ళు మన భాషను కానీ మన సంస్కృతి కానీ వెక్కిరిస్తే ఇక సహించేది లేదంటూ పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో ఇదే పని. తెలంగాణ భాషను సంస్కృతిని హీనపరచడమా? ఇది మీ సంస్కృతా? చూద్దాం. బతకడానికి వచ్చారు, బలిసి కొట్టుకుంటున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉంటారు. తెలంగాణ అంతా పాకిపోయారు. తెలంగాణ భాష రాదు, తెలంగాణ సంస్కృతిని లెక్క చేయరు. తెలంగాణ వాళ్ళతోనే గిచ్చి కయ్యం పెట్టుకుంటారు. ఇక తెలంగాణ ప్రజల ఓపికను అలుసుగా తీసుకుంటారు. 60 ఏళ్ళు చేసింది అదే. విడిపోయి 12 ఏళ్ళు అవుతున్నా మారరు. మాటలతో చెబితే కొందరు మారరు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అనే సామెత నిజం చేస్తే గాని వినరు. అవును, తెలంగాణలో ఆకులు అలుములైనా సరే ఆత్మ గౌరవమే. అలాంటిది తెలంగాణ భాషను ఇంకా కించపరుస్తుంటే జనం ఊరుకోరు. ఆంధ్ర నాయకుల భాషలు చెప్పాలంటే తాట తీస్తారు. అలా తీసేదాకా కొంతమంది పోరంబోకులు వినేలా లేరు. తెలంగాణలో ఉంటూనే తెలంగాణ నాయకులను, ప్రజలను కూడా కించపరుస్తున్నారు.
జనసేన ముసుగులో కొంతమంది ద్రోహులు తయారవుతున్నారు. వీళ్ళు తెలంగాణ ద్రోహులే. జనసేన అని ఒక పార్టీ జెండా కప్పుకొని మీకు అభిమానం ఉంటే అభిమానం ఉండొచ్చు గాక. కానీ తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతినేలా ఈ జనసేన నాయకులు మాట్లాడే భాష ఇది సరైంది గాదు. తెలంగాణ సమాజం మిమ్ము తన్ని పాతరేస్తారు. ఆంధ్ర భాషలో చెప్పాలంటే తాట తీసేలాగా తెలంగాణ సమాజం మేల్కొంటుంది. ఇక ఇసంత రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్లు చూస్తున్నారు. అయ్యోనివా నువ్వు అమ్మోడివా అంటూ తిట్టినా సిగ్గు లేదు, శరం లేదు. మళ్ళీ మళ్ళీ ఆ మాటలు వినాలనుకుంటున్నారు. బతకడానికి వచ్చిన తెలంగాణలో కలిసి పొమ్మనే చెప్తున్నాం. కానీ తెలంగాణ మాదే అన్నంత కావురంతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భాషను కించపరుస్తున్నారు. తెలంగాణ భాషతో సినిమాకు పేరు పెడితే డబ్బింగ్ కావాలా? ఇదే మాట తెలంగాణ ప్రజలు అనుకుంటే అప్పటి వరకు ఒక ఆంధ్ర సినిమా కూడా నడవదు. తెలంగాణ సినిమా కాకపోయినా ఇంతకాలం ఆదరిస్తూనే ఉన్నాం. కళ విశాల ప్రపంచాన్ని కోరుకుంటుంది. అందుకే ఆంధ్ర సినిమాను తెలంగాణ ఆదరిస్తుంది. తెలంగాణ ప్రజలు చూడడం వల్లనే సినిమాలు నడుస్తున్నాయి. ఒక్కసారి తెలంగాణలో ఆంధ్ర నటుల సినిమాలు బైకాట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది మీ సినిమా తీసుడు, మీ ఫైటింగులు, మీ పాటలు, మీ రొమాన్సులు, మీ హీరోతనాలు అప్పుడు తెలుస్తుంది. అసలైన హీరోలు తెలంగాణ సమాజంలో చాలా మంది ఉన్నారు. మీరంతా సినిమా హీరోలు. అసలు రియల్ హీరోలు అంటే తెలంగాణ ఉద్యమకారులు. అది గుర్తు తెచ్చుకోండి. ఉద్యమ కాలంలోనే తెలంగాణ దెబ్బేంటో రుచి చూశారు. అయినా వారి బుద్ధి మారదు. తెలంగాణ యాసను కించపరచడంలో ఆంధ్ర ప్రజల భాగస్వామ్యం లేదు. కానీ కొంతమంది స్వార్థ రాజకీయ పరులైన అమాయకులైన ఆంధ్ర ప్రజలను సమిధలు చేయాలనుకుంటున్నారు కొంతమంది స్వార్థ రాజకీయ వలసాంధ్ర నాయకులు. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నారు. ఆ సంగతి ఇంకా కొంతమంది ఆంధ్ర ప్రజలకు తెలియడం లేదు. తెలంగాణలో రాజకీయంగా చోటు లేని పార్టీలు చేస్తున్న కుట్రలో ఆంధ్ర ప్రజలు బలి అవుతున్నారు. ఓ జబర్దస్త్ అనే ఒక చిన్న కార్యక్రమంలో 4 వేషాలు వేసుకున్నవాడు కూడా తెలంగాణను ప్రశ్నిస్తున్నాడు. జబర్దస్త్లో ఓ చిన్న వేషం వేసుకున్నాడు, వాడు కూడా తెలంగాణను ప్రశ్నించే స్థాయికి ఎదిగిందంటే ఇవాళ తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర నాయకులు పాగా వేయడానికి ఇక్కడ పథకాలు రచిస్తున్నారు. వాడెవడో జబర్దస్తులు చేసేటోడు వాడు ఏడవక తెలంగాణ ఆత్మగౌరవం తెలుసా? తెలంగాణ ఉద్యమ పోరాటం తెలుసా? తెలంగాణ అస్తిత్వం గురించి తెలుసా? జబర్దస్త్లో 4 మాటలు వల్గర్ మాటలు డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుకునే ఒక వెధవ తెలంగాణ గురించి మాట్లాడతాడా? తెలంగాణ గురించి అవహేళనగా చేస్తాడా? ఇదా మీ సంస్కృతి? తెలంగాణ సమాజాన్ని హేళన చేస్తున్నాడు. అలాంటి వారికి ఆదిలోనే బుద్ధి చెప్పాలి. లేకుంటే అది రాసపుండులా మారిపోతుంది. ఆంధ్ర ప్రజలు కూడా నాయకుల మాయలో పడొద్దు. ఏ నాయకుడు ఇంటికొచ్చి బువ్వ పెట్టడు. వారి మీద ఉన్న ప్రజల అభిమానాన్ని అవకాశంగా మలుచుకుంటారు. అభిమానులైనంత మాత్రాన ఏ సినిమా నటుడు ఉచితంగా సినిమా చూపించడు. అభిమానులకే ఎక్కువ రేట్లు టికెట్లకు అమ్ముతున్నారు. అభిమానులు నయవంచన చేస్తున్నారు. మా హీరో గొప్ప అనుకుంటే ఎవరు చేసేదేమీ లేదు. కానీ తెలంగాణ జోలికి వస్తే తాట తీస్తాం, గుడ్డలోడ తీసి ఉరికిస్తాం. ఎందుకంటే ప్రజలు ఊరుకోరు. తెలంగాణ భాష మీద రోతరాతలు రాస్తే తాట తీస్తారు. మనిషి ఉప్పు బస్తేసి పాత్ర పెడతాం, బొంద తీసి పాత్ర పెడతాం. ఈ మధ్య ఎక్కువగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మీద ఇష్టారాష్ట్రంగా అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఒక్క కల్వకుంట్ల కవిత పవన్ కళ్యాణ్ మీద మీరు పవన్ కళ్యాణ్ అడగండి ఇడుపు కాగితం అంటే ఏందో అని ఏమైనా వల్గర్ భాష మాట్లాడిందా కవిత గారు? దానికి ఎన్ని గలీజ్ మాటలు పెడుతున్నారంటే కనీసం ఒక అమ్మకు ఒక అయ్యకు పుట్టిన కొడుకులేన వాళ్ళు ఆ భాష మాట్లాడుతుంటే వానికి ఒక అక్క చెల్లెలు ఉండరా? వానికి ఒక కుటుంబం ఉండదా? వానికి ఓ తల్లి, ఓ పెళ్ళాము, ఓ చెల్లి ఉండరా? సోషల్ మీడియాలో కామెంట్లు పెడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇష్టం వచ్చినట్టు అసలు ఆ భాషకు హద్దు పద్దు ఉండదు. ఏం బతుకురా మీది అసలు? అలా కామెంట్లు పెట్టే వాళ్ళనే అంటున్నా. సిగ్గు, శరం, మానం, మర్యాద ఉండాలి కదా. అంటే కవితమ్మ అంటే మీకు అంత అలసైపోయిందా? ఉద్యమ నాయకురాలు కాదా? ఇష్టం వచ్చినట్టు ఒక ఆడపిల్ల మీద ఇట్లా మీరు కామెంట్లు పెట్టుకుంటూ పోతే కొడకల్లారా తాట తీసి బొంద పెడతాం. ఇది ఆంధ్ర నాయకులకు నటులకు తొత్తులుగా తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది. ప్రజల జోలికి వస్తే రాజులను రాజ్యాలనే కూల్చేసిన చరిత్ర తెలంగాణది. నైజాముని ఉరికించుకుంటా కొట్టిన తెలంగాణ నేల. ఏ బండిలో వస్తావు కొడుకో నైజాము సర్కరోడ్ అని పాట పాడి బండి వెనక బండి కట్టిన నేల ఇది తెలంగాణ నేల. ఈ తెలంగాణ సంస్కృతి తెలియదు, ఈ నేల పోరాటం తెలియదు, ఈ నేల ఉద్యమం తెలియదు, ఈ తెలంగాణ సమాజం యొక్క భౌగోళిక పరిస్థితి తెలియదు. సినిమాలో 4 మాటలు డబ్బింగులు రాసుకొని బతికే
కొడుకులు మీరు తెలంగాణ సమాజాన్ని పీడించక తినే కొడుకులు మీరు తెలంగాణ గురించి మాట్లాడతారా? పొద్దున లేస్తే ముఖానికి రంగేసుకొని నటించే ఆ నటులెంత, వారి బతుకెంత, వారి అనుచరులెంత? తెలంగాణ రక్షణ సేన కవిత లాంటి వారిని కవ్విస్తే తెలంగాణ జనం ఊరుకోరు. ఇప్పటికే తెలంగాణ పొలిమేర దాకా కొన్ని పార్టీలను తరిమేసిన చరిత్ర ఈ గడ్డది, ఈ ప్రజలది. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లోనే ఉండొచ్చు అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారు. తెలంగాణ ప్రజలు ఆగ్రహిస్తే పొలిమేరలు దాటిపోయారు. ఆనాడు మద్రాసు నుంచి తరిమేస్తే కర్నూలులో వచ్చి పడ్డారు. దిక్కు దివానం లేకపాయే. తెలంగాణ ఆదరించింది, హక్కున చేర్చుకుంది, బువ్వబెట్టింది. ఆ విశ్వాసం లేకుండా తెలంగాణ మీద పెత్తనం చేశారు. తెలంగాణను తెల్లార్లు ముంచేశారు. తెలంగాణను నిర్లక్ష్యం చేశారు. తెలంగాణను అన్ని విధాలు ఆగం చేశారు. రాజకీయంగా మందబలం చూసుకొని తెలంగాణ మీద ఆధిపత్యం చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో ఆగం చేశారు. నీళ్ళెత్తుకెళ్లారు, నిధులు ఎత్తుకెళ్లారు, కొలువులు కొల్లగొట్టారు. అందుకే మళ్ళీ మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడి సాధించుకున్నాం. 12 ఏళ్ళైనా ఆంధ్ర ప్రజల గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాం. ఏకు మేకైతే మెడలు విరుగుతాయని సామెత ఉంది. ఎప్పుడు గిచ్చి కయ్యం పెట్టుకోవడం, మెడలు తన్నించుకోవడం అలవాటైనట్లుంది పాపం. అందుకే ఆనాడు మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ రాత్రికి రాత్రే ఆంధ్ర నాయకులను వెళ్ళగొట్టాడు. తెలంగాణకు వచ్చి పాత పద్ధతి మానుకోలేదు. తెలంగాణ నుంచి తరిమేస్తే వెళ్ళిపోయారు. ఆంధ్ర ప్రజల పరువు నాయకులు తీస్తున్నారు. వారి మాయలో పడి అమాయకులు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కలిసి ఉన్న చోట చిచ్చు పెట్టుకొని చిప్ప చేతికొచ్చేలా చేసుకుంటున్నారు. తెలంగాణ అంటే త్యాగమే కాదు, పోరాటం. ఈ సంగతి తెలిసి కూడా కవ్విస్తే ఇకపై కనికరం అనేది ఉండదు. తెలంగాణలో తలదాచుకునే పరిస్థితి కూడా కొందరికి ఉండదు. ఇది తెలంగాణ పౌరుషాలకు నిలువెల్లా చిరునామా, తెలంగాణ పౌరుషాల పోరుగడ్డ. 12 ఏళ్ళైనా సరే తెలంగాణలో మీరు ఉండొచ్చు అని చెప్పేసి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలను ఇక్కడ మా తోబుట్టువులుగా, మా బిడ్డలుగా మేము ఆదరించుకుంటున్నాం, వారితో కలిసి జీవిస్తున్నాం. కానీ ఇక్కడ ఆంధ్ర నాయకుల మాటలు విని ఆంధ్ర ప్రజలు తప్పుదారి పట్టొద్దండి. మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీ ప్రాంతంలో గెలిచి మీకు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు హైదరాబాద్లో వచ్చి మమ్మల్ని అంటున్నప్పుడు, మేము వాళ్ళని అంటున్నప్పుడు ప్రజలారా మీరు అభ్యంతరకరం చెప్పకండి. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. తెలంగాణలో తెలంగాణ ఆదరించింది, అన్నం పెట్టింది, కొలువులు ఇచ్చింది, ఉద్యోగాలు ఇచ్చింది, నీళ్లు దోచుకున్నారు, నిధులు దోచుకున్నారు. పూర్తిగా బలిసి ఇక్కడ కొట్టుకునే పరిస్థితి, కవ్వించి కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు రాజకీయం చేసుకుంటే రాజకీయం చేసుకోండి, అంతే తప్ప తెలంగాణ అస్తిత్వం పైన కానీ, తెలంగాణ యాస భాషల మీద కానీ ఒక్క మాట నోరు జారితే తాట తీస్తాం. ఏం మీకే వస్తాయి ఆ మాటలు, మీకే వస్తాయి ఆ తన్నులు? తెలంగాణలో ఉద్యమకారులు ఒక్కసారి తలుసుకుంటే మీరు వాళ్ళు ఉమ్మిన ఉమ్ములో కొట్టుకపోతారు. మీరు సిగ్గుండాలి మాట్లాడాలంటే. ఇకనైనా తెలంగాణ ప్రజల భాషను వెక్కిరిచ్చినట్టు మాట్లాడితే ఇక సహించేది లేదు. మాట మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. మీరు గొడ్డు కంటే హీనంగా అయిపోతున్నారని ఇప్పుడు అర్థమవుతుంది. పొద్దున్న లేస్తే డిజిటల్ మీడియాలో పూర్తిగా తిట్లదండకమేనా? ఆ భాష ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కృతి? మద్రాసులో సంస్కృతి రాజాజీ రాత్రికి రాత్రే వచ్చేసింది కదా ఎల్లగొడితే. రాజాజీ చేతిలో తన్నులు తిన్నోళ్ళు కదా మీరంతా. మీ బతుకులు జడ, ఇది మీ బతుకు చిత్రం. బలిసి కొట్టుకుంటున్నారు బతకడానికి వచ్చిన వాళ్ళు అంటూ మొదటి పేజీలో చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు రాసిన ఈ ఆర్టికల్ ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో పొద్దున్న లేస్తే వచ్చే వార్తలపై కౌంటర్గానే ఈ వార్త వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది మొదటి పేజీ విశ్లేషణ. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్.